హలో గైస్, వెల్కమ్ టు యువర్ ఛానల్. నేను మీ లింకల సాయి ముద్రాజ్. ఈరోజు అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ద్వారం విశేషాలు ఏంటి, అక్కడ స్వామివారిని ఎలా దర్శించుకోవాలో నేను పూర్తి వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో కొత్తగా చూసాలంటే ఎంబడైన వీడియోని ఫాలో చేయండి. నా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు ఫుల్గా వీడియో చూస్తే మాత్రం మీకు పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అయితే నేను పూర్తి వీడియో చెప్తాను ఫ్రెండ్స్. అసలు మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. మంచి మంచి వీడియోస్తో ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. మీరు మీ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చాలా అవసరం నాకు. ముందుగా అయితే మనం తిరుమల వైకుంఠ ద్వారంకి అయితే మేము తిరుమల చేరుకున్నాం ఫ్రెండ్స్. మేమైతే తిరుమల కొండపైన స్వామివారి దర్శనానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత నేను స్వామివారి వైకుంఠ ద్వారం దర్శనానికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది. నేనైతే ఈసారి కొత్త సంవత్సరం జనవరిలోనే 2 సార్లు దర్శనం చేసుకున్నాను. ఎక్కడ వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని మనసులో చాలా ఆశగా ఉండే. ఎలాగైనా స్వామివారి వైకుంఠ దర్శనం చేసుకోవాలని నేను మళ్ళీ సంక్రాంతికి మళ్ళీ వచ్చాను ఫ్రెండ్స్. నాతో పాటు 6 మంది వచ్చారు దర్శనానికి. కానీ వాళ్ళు డేట్ 3 రోజులు ఇచ్చారని చెప్పేసి చాలామంది వెళ్ళిపోయారు. ఫైనల్గా అయితే నేను 15వ తారీఖు నైట్ 11:30కి టోకన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అసలు టోకన్ చూస్తే నేను ముందుగా షాక్ అయిపోయాను. నేను 15th రోజు తీసుకుంటే నాకు 18th రోజు ఉదయం 6 o'clock దర్శనం ఇచ్చారు ఫ్రెండ్స్. నాతో వచ్చిన వాళ్ళందరూ 5 మంది వెళ్ళిపోయారు. అసలు నేను ఈ 3 రోజులు ఎలా ఉండాలి, తిరుమల ఎట్లుండాలి, అసలు నేను ఒక్కరిని ఉండగలుగుతానా అని చాలా అనుకున్నాను. కానీ ఎలాగైనా సరే వైకుంఠ ద్వారం దర్శనం అయితే చేసుకోవాలని నేనైతే కొండపైకి వచ్చాను ఫ్రెండ్స్. అసలు ఎట్లా ఉండాలి ఒక్కరిని నేను చాలా అంటే చాలా బాధపడ్డాను. కానీ పైకి వచ్చాక ఫ్రెండ్స్ అసలు ఆ కొండపైన లైటింగే కానీ, అసలు ఆ డెకరేషనే కానీ, ఆ పూల డెకరేషనే కానీ, ఆ స్వామివారికి లైటింగే కానీ, అసలు ఆ తిరుమల పైన చూస్తుంటే అసలు నేను ఒక్కనే ఉన్నానే ఫీలింగే మర్చిపోయాను ఫ్రెండ్స్. అసలు నాకు ఇక్కడికి వస్తే కొన్నంత ధైర్యం అనేది వచ్చింది. ఆపద మొక్కల వాడికి ఇక అసలు లోటే ఉండదు. ఇక్కడికి వస్తే అసలు నేను ఒక్కనున్నానే విషయమే మర్చిపోయాను. చూడండి స్వామివారి అలంకరణ చూడండి, ఎంత బాగా అంటే అంత బాగా చేశారు ఫ్రెండ్స్. అసలు నేను మర్చిపోయాను. అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, అసలు మేము దర్శనానికి వెళ్ళినాము. ఆ లోపట గుడిలో పూల దర్శనం చూస్తే ఎట్లా ఉంటుందంటే ఫ్రెండ్స్, అసలు బెంగళూరు నుంచి ఒక దాత మినిమం 3 కోట్ల రూపాయలు పెట్టి ఆ స్వామివారికి మేము వెళ్ళే దారిలో మాత్రము 3 కోట్లు పెట్టి ఆ పూల అలంకరణ పెట్టి చేయించారంట. అసలు లోపల టెంపుల్కి వెళ్తుంటే ఆ ఫ్లవర్స్, ఆ డిజైన్, ఆ లోపటి దాకా వెండి వాకిలి, బంగారు వాకిలి, అసలు ఆ లోపలికి వెళ్ళి దర్శనం చేస్తుంటే ఉంది స్వామి. అసలు ఆ లోపలనే ఉండాలని అనిపించింది. కానీ ఆ స్వామివారి దర్శనానికి అయితే ఎలాగో చేరుకున్నాను. దర్శనం ఏంటంటే ఫ్రెండ్స్, వైకుంఠ ద్వారం దర్శనం అంటే చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు ఫ్రెండ్స్. అసలు 2వ ద్వారం నుంచి దర్శనం ఉంటుంది, లేదు స్వామివారి దగ్గర నుంచి చూపెడతారు అని చాలామంది చాలా విధాలుగా చెప్పారు. సరే ఎలాగైతే ఏంది, మనం స్వామివారిని ఆ దర్శనం ఎలా ఉంటుంది అయితే నేను ఫైనల్గా అయితే వెళ్ళాను. కానీ దర్శనం అయితే అది కాదు ఫ్రెండ్స్. దర్శనం అనేది ఎట్లుంటుందంటే, రెగ్యులర్గా మనం స్వామివారి దర్శనానికి ఎలాగైతే వెళ్తామో, ముందు గజస్తంభం వస్తుంది, తర్వాత వెండి వాకిలి వస్తుంది, తర్వాత బంగారు వాకిలి వస్తుంది. లోపలికైతే మనం దర్శనానికి వెళ్తాం కదా ఫ్రెండ్స్. రెగ్యులర్గా మనం చేసుకునే దర్శనమే. కాకపోతే అక్కడ సేవకులు మనల్ని ఎప్పుడైతే బయటికి గుంజేస్తారో ఆడ మనం రైట్ సైడ్లో మనం సాష్టాంగ నమస్కారం చేస్తాం కదా ఫ్రెండ్స్. ఆడ ఉంటుంది వైకుంఠ ద్వారము. ఆ ద్వారం నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. అది వెళ్తే మనం ఆ లోపల నుంచి స్వామివారి గర్భగుడిలో నుంచి ఒక ప్రదక్షిణ అంతేగాని మనకు స్వామివారి అక్కడి నుంచి దర్శనం అయితే ఏముండదు. అందులో నుంచి ఒక ప్రదక్షిణ చిన్న లేన్ ఉంటుంది, అందులోకి వెళ్ళి లోపల నుంచి రావాలి. చాలా పెద్దగా ఉంటుంది. లోపలిగిన చాలా అంటే చాలా పూలతో డెకరేషన్ చేశారు, లైటింగ్తో చేశారు. అసలు జీవితంలో ఒక్కసారైనా వైకుంఠ ద్వారం వెళ్ళాలి. ఆ లోపలికి వెళ్తేనే మనకు అదేదో పవర్, ఒక శక్తి అనే విధంగా వస్తుంది. మన సర్వ దరిద్రాలు, మన కష్టాలు అన్నీ వెళ్ళిపోతాయి. ముఖ్యంగా చెప్పాలంటే మోక్ష మార్గమే అది. ఒకసారి మనం మోక్ష మార్గం అంటాం కదా, అట్లా మోక్ష మార్గం వైపు అలా వెళ్ళి మనము మళ్ళీ బయటికి అయితే మనము ఎక్కడికి వస్తామంటే శ్రీవారి ఉండి దగ్గరకు వస్తాం ఫ్రెండ్స్. అక్కడ ఉండి దగ్గరకు వచ్చి మనం కానుకలు ఎక్కడైతే వేసి మనం బయటికి రావచ్చు. రెగ్యులర్గా అయితే మనం పైన తీర్థం తీసేసుకొని అట్లా తీసుకొని లోపల
ఫస్ట్ మనది స్వామివారి ఉండి లెక్కించి అదంతా తిరిగి వస్తుండే ఫ్రెండ్స్. ఇప్పుడు అదంతా బంద్ చేశారు. ఇదే మనకు మోక్ష మార్గం, వైకుంఠ ద్వారం నుంచి మోక్ష మార్గం చూసుకొని ఉండి దగ్గరికి వచ్చేసి ఉండిలో అక్కడ ఇది లోపల దర్శనం ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ లోపల మాత్రం అసలు ఈ సంవత్సరము పూల డెకరేషనే కానీ లైటింగే కానీ అసలు చూస్తుంటే లోపటి నుంచి అసలు బయటికి రావాలనిపించలేదు ఫ్రెండ్స్. మీకు తెలుసు, నేను 3.5 సంవత్సరాల నుంచి నేను రెగ్యులర్గా ఎవ్రీ మంత్ అయితే వెళ్తున్నాను. అసలు ఒక్క నెలగిన మిస్ కాలే. మన స్వామి అనుగ్రహం అలా ఇచ్చాను నాకు. నేనైతే వెళ్తున్నాను. చాలామంది అన్నారు, అరే మేము ఎన్నో సంవత్సరాల నుంచి మేము తిరుమల వెళ్దాం అనుకుంటున్నాము, అసలు మాకు ఇలాంటి అవకాశమే దొరకలేదు, నువ్వేదో ఇంటి ముందు గుడి లెక్క ఇట్లా వెళ్తున్నావు ఇట్లా వస్తున్నావు అని చాలామంది కామెంట్ చేశారు. మా చుట్టుపక్కల వాళ్ళు అదే అన్నారు, మాకు తెలిసిన వాళ్ళు అదే అన్నారు, బంధువులు అదే అన్నారు. కొంతమైతే ఎవరికి నోచినట్టు వాళ్ళు ఇష్టమైనట్టు మేము మాట్లాడారు. నీకేం పని పాట లేదు, 60 ఊకే నెల పోతావు అని చుట్టాలే కానీ దోస్తులే కానీ ఎగతాళిగా పోయి చాలామంది అన్నారు. నాకైతే చాలా బాధ అనిపించింది. కానీ ఎవరు ఏదనుకున్నా సరే నన్ను ఆ స్వామివారి అనుగ్రహం, స్వామివారు నన్ను నెల పిలుస్తుందంటే నాకు ఎంత అదృష్టం అనేది ఉండాలి. నేను ఎవరి మాటలు లెక్క చేయకుండా నేను ఎవ్రీ మంత్ వెళ్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. నేను స్వామివారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా 2 రోజులు 3 రోజులు అయితే అక్కడనే ఉంటాను. మంచిగా రూమ్ తీసుకొని 2 days రూమ్ ఇస్తారు. ఇక్కడ రూమ్ తీసుకొని నిమ్మలంగా ఉంటాను ఫ్రెండ్స్. ఎవరన్నా ఏమనుకోకుండా నాకు సంబంధం లేదు. కానీ తిరుమల అయితే నిత్య కళ్యాణం పచ్చ తోరణం ఫ్రెండ్స్. అసలు తిరుమలలో ఎప్పుడు పబ్లికే ఫ్రెండ్స్. అసలు 24 గంటలు ఆ పిల్లలు పెద్దలు ముసలోళ్ళు అసలు ఎప్పుడు చూడు జాతరనే. అక్కడ ఒంటరి ఉన్న మన ఫీలింగే ఉండదు. అసలు నేను పైకి వచ్చి 2 రోజులు నాకు ఇట్లా గడిచిపోయింది. అసలు నేను ఒక్కనే ఉన్నానా, అసలు నా ఎట్లుండాలో ఏందో అనుకున్నా. కానీ ఆ మీద అంతా తిరగడము, లైటింగ్ అవన్నీ చూస్తుంటే అసలు నాకు ఏమనిపించలేదు. ఇది ముఖ్యంగా ఈ వీడియో అంతా తీసే కారణం ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది మా చుట్టాలు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా ఇంటి వాళ్ళే కానీ నా అనుకునే మీరే కానీ ఫ్రెండ్సే కానీ మన సబ్స్క్రైబర్సే కానీ వీళ్ళందరి కోసం ఒక వీడియో అనేది మనం ఇంత మంచి కన్నుల పండుగ ఉంది కాబట్టి ఈ వీడియో అంతా తీసి నా అనుకునే వాళ్ళందరికీ చూపెట్టాలనే ఉద్దేశంతో ఈ వీడియో పెట్టాను ఫ్రెండ్స్. ఎవరు తప్పుగా అనుకోకండి, ఏంది ప్రతి ఒక్కటి వీడియో చేస్తున్నాను. ఎందుకో నాకు ఈ వీడియో చేసి పెట్టాలనిపించింది మనందరి కోసము. అలాగే మా చుట్టాలకి చాలా మా ఫ్యామిలీ మెంబర్స్ అయినా రాలేని వాళ్ళు ఉన్నారు. వారి కోసం మేము వీడియో తీస్తే వాళ్ళు ఇంట్లో టీవీలో పెట్టుకొని చూస్తారు. వాళ్ళకినా తిరుమల రాని వాళ్ళు ఉంటే చూస్తారనే ఉద్దేశంతో వేరేది ఏమనుకోకండి. ఈ వీడియో మీకు నచ్చితే ముందుగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. ఏంది మీరు ఏమనుకున్నారో మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. నేను ఇంకా మంచి వీడియోస్ తీస్తాను, తప్పులు ఉంటే సరిదిద్దుకుంటాను. ముఖ్యంగా అయితే మనం స్వామివారి కొబ్బరికాయ కొట్టే ప్లేస్ దగ్గరికి వచ్చాము చూడండి. ఈరోజు చూడండి, ఇక్కడ నుంచి స్వామివారిని చూస్తే ఎంత బాగుంటుంది. ఇక్కడ మాత్రం ఫ్రెండ్స్ నిత్యం 24 hours అసలు ఆరతి బిళ్ళలు అనేది ఆరతి జ్యోతి దర్శనంగా నిత్యం 24 hours అసలు అక్కడ ఎప్పుడు ఆరతి అనేది ఆగనే ఆగదు ఫ్రెండ్స్. అలాగే కొబ్బరికాయలు కొడుతూనే ఉంటారు, అగరబత్తులు ముట్టిస్తూనే ఉంటారు. అసలు అక్కడ కన్నుల పండుగ ఉంటుంది. ఎప్పుడైనా మనకు మనసుకు బాధ అనిపిస్తే అక్కడ వచ్చి అక్కడ కూర్చొని స్వామివారిని అలా ఇక్కడ నుంచి ఇలా వాడు కూర్చొని చూస్తుంటే అసలు మనసులో ఉన్న బాధ, కష్టం, కన్నీళ్ళు, దుఃఖం అన్నీ మర్చిపోతాం ఫ్రెండ్స్. అసలు నేను నెలలో 3 సార్లు ఉంటా కదా, అసలు నాకు ఎక్కడ ఇబ్బంది అనిపించదు. ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా నేను అయిపోతా. అంత హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్, అంత బాగుంటుంది తిరుమల. ఎందుకు వెళ్తారంటే ఎందుకో మాకు తెలియదు. ఆ స్వామివారి నాకు ఏ జన్మ బంధమో కానీ నన్ను స్వామి నిత్యం నెల పిలుస్తున్నాడు. అసలు నేను అదృష్టం అంటే అదృష్టవంతుని, మీరు ఏమని అనుకోండి ఈ విషయంలో. అలాగే మీరు తిరుమలకి ఎన్నిసార్లు వచ్చారు, మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నిసార్లు వచ్చారు, నెలకోసారి వస్తారా, 1 yearకి వస్తారా, మీరు ఎన్ని ఏళ్ళకి వస్తారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. తిరుమల ఇంకొన్ని విషయాలు కింద మాట్లాడదాం. ఇదైతే స్వామివారి హనుమాన్ టెంపుల్. స్వామిదైతే టెంపుల్ బంద్ ఉంది. ముఖ్యంగా ఈ వీడియో ఏంటంటే అసలు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అసలు నైట్ వ్యూస్ ఫ్రెండ్స్. ఇది మొత్తం లైటింగ్, డెకరేషన్ అసలు అది ఎంత బాగుందంటే అంత బాగుంది. అందుకోసమే ఈ వీడియో మొత్తం ఫుల్ 70-80% అసలు ఇది మొత్తం ఫుల్ చీకట్లోనే ఉంటుంది ఈ వీడియో. ఎందుకంటే లైటింగ్ కోసం అని చెప్పేసి ఫుల్ వీడియో నేను తీయడం జరిగింది. చాలా మటుకు అయితే చీకట్లోనే ఉంటుంది. చాలా బాగుంది, కన్నుల పండుగనే ఉంటుంది. ఈ లైటింగ్, డెకరేషన్, ఈ పువ్వులు
ఇది స్వామివారి ఇదంతా. ఇదైతే మనం స్వామివారి దర్శనం చేసేసుకొని ఇది మనం షాపింగ్ కాంప్లెక్స్ వైపు ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే చాలామంది షాపింగ్ చేయకుండా బస్సులో వెళ్ళిపోయే వాళ్ళ కోసం ఉంది ఇది. ఎందుకంటే తెలివ చాలా మటుకు అక్కడ వచ్చారు, దర్శనం కాగానే బస్సు ఎక్కేసి రూమ్కి వెళ్ళిపోతారు. ఎవరైనా షాపింగ్ చేసుకోవాలని అనుకునే వాళ్ళు ఈ రూట్ మాత్రం వెళ్ళొచ్చు. మా చుట్టాలకు మా ఫ్యామిలీకి చూపెట్టాలని వీడియో తీస్తున్నాను. ఇదైతే మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకు సిఆర్ఓ కాంప్లెక్స్ దాకా మొత్తం షాపింగే ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత బాగుంటుంది అంటే ఇదంతా షాపింగ్. చూడండి ఎంత బాగుంది. నేనైతే ఎవ్రీ మంత్ వస్తాను కాబట్టి ఇప్పుడు ఒకసారి అయితే కొంటాను. రెగ్యులర్గా అయితే ఏం తీసుకోను, రెగ్యులర్గా వస్తాను కాబట్టి మీలో ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే మాత్రం తీసుకోండి. ఎందుకంటే మన చుట్టాలకి ఏదన్నా తిరుమల నుంచి ఒక చిన్నది ఏదైనా గిఫ్ట్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి మీరు తీసేసుకోండి, బాగుంటుంది. షాపింగ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా బాగుంటుంది షాపింగ్కు. మనకి ఇంటి దోరణాలే కానీ ఇక్కడైతే అలసిపోయాను కాబట్టి నేనైతే ఒక బాదం మిల్క్ అయితే తాగాను ఫ్రెండ్స్. తాగేసి ఇక్కడ నుంచి నా ప్రయాణం స్టార్ట్ చేశాను. ఇదంతా మనకు షాపింగ్ కాంప్లెక్స్. చూడండి, ఇంట్లో మనం ఏమైనా లైటింగ్స్ వెంకటేశ్వర స్వామి లైటింగ్ పెట్టాలనుకుంటే ఇక్కడ తీసుకుంటూ తక్కువనే ఉంటుంది. ఇదైతే మెయిన్ సిఆర్ఓ ఎంట్రన్స్. ఇక్కడ జలప్రసాదం మీద ఉంటుంది. వాటర్ కావాలనుకుంటే మీరు తాగొచ్చు, వాటర్ బాటిల్లో నింపేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది టీటీడీ జలప్రసాదం. చాలా ఉంటాయి టీటీడీ జలప్రసాదాలు. ఇది షాపింగ్ది, మీకు నచ్చిన షాపింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, అసలు నైటు అసలు ఈ షాపింగ్ కాంప్లెక్స్ అనేది 24 గంటలు ఓపెనే. అసలు షాప్స్ క్లోజ్ అనే మాటనే లేదు. ఎవరు చేసుకున్నంత షాపింగ్. అసలు ఓపిక ఉండాలి కానీ బ్యాగ్లే జరుపు అంత ఫుల్ చేసుకొని పోవచ్చు. చిన్న ఐటమ్ దొరుకుతుంది అసలు. ఇదంతా షాపింగ్ మాల్సే. చూడండి, ఏం కొనాలంటే అది కొనచ్చు, మొత్తం షాపింగ్ మాల్సే. చూడండి, గాజులు, ఇంటి దోరణాలు, పూలు, ఎన్నంటే అన్ని కొనొచ్చు ఫ్రెండ్స్. అసలు చూడండి, ఇదంతా చూడండి. చిన్నపిల్లలకు మంచి టాయ్స్, బొమ్మలు, బ్రాండ్ ఎట్లా కొడుతుంది చూడండి. చిన్నపిల్లలు మంచిగా ఆడుకుంటారు. చూడండి, ఇది అసలు మెయిన్ గుడి నుంచి మనము సిఆర్ఓ రావడానికి మేము 1 గంటన్నర పడుతుంది. అంటే 10 నిమిషాలు దారే కానీ ఇదంతా చూసుకుంటూ మనం వచ్చేవారికి అంత టైం పడుతుంది. అసలు దారిలో అన్నీ చూసుకుంటూ ఇక చిన్నపిల్లలు మొనబడి ఉంటే కొట్లాటనే ఇవన్నీ అంత పంచాది ఉంటాయి. వాళ్ళకి ఏడుపు, గిప్పి, సంతోషం ఇవన్నీ మనకు రుద్రాక్షలు కానీ కార్లకి మనకు హనుమంతుడు కారు లోపల పెట్టుకోవడానికి అంతా ఇది షాపింగ్స్. ఇక్కడనే ఆ లోపల చెట్ల కాడ చిన్న లైటింగ్ కనిపిస్తుంది. అక్కడనే మనకు శ్రీవారి నమూనా వెంకటేశ్వర స్వామి ఫొటోస్ దిగుతాం కదా, దీన్నే అది దీనిపైనే ఉంటుంది. అది ఇక్కడ నుంచి మనకు రూపే ఉందా, దీనిపైన మనకు స్వామివారిది అది ఉంటుంది. ఫొటోస్ దిగుతాం కదా మనం ఇంట్రెస్ట్, అదే ఇది రూపే పైన ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి మనం రూపే నుంచి బయటకు వెళ్తే సిఆర్ సప్తగిరి కాంప్లెక్స్ ఈ రింగ్ దగ్గరికి అయితే వస్తాం. చూడండి, ఇదే రింగు సర్కిల్ అంటారు కదా. సప్తగిరి రెస్ట్ హౌస్ ఆపోజిట్ ఉంటుంది. మనకు లేపాక్షి సర్కిల్ అంటారు. శ్రీవారి నమూనా ఫొటోస్ తీసేది ఇక్కడనే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఎయిటింగ్ అయితే అసలు ఎక్కడ చూడు కళ్ళు చెదిరిపోతున్నాయి అట్టున్నాయి లైటింగ్స్. లైటింగ్కే నేను నా ఫోన్కి రెస్టే లేదు, మొత్తం వీడియో తీస్తూనే ఉన్నా. ఫస్ట్ టైం నేను నైట్లో ఇంత వీడియోస్ తీయడం. ఇలా చూడండి, స్వామివారు కనిపిస్తుంది. ఇక్కడనే మనకు స్వామివారి నమూనా దగ్గర మనం ఫొటోస్ దిగాలి. ఎంట్రన్స్ సప్తగిరి రెస్ట్ అవుతుంది. లైటింగ్ ఇక్కడ మీరు ఎంతమంది ఫోటో దిగారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు తిరుమల వచ్చిన వాళ్ళైతే ఇక్కడ ఎవ్వరు మిస్ చేయరు. ప్రతి ఒక్కరు ఇక్కడ అసలు ఫోటో దిగి స్టేటస్ పెట్టందే ఉండరు. అలా మీరు ఎంతమంది ఫోటో దిగారో కామెంట్ చేయండి. వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను తీసుకెళ్తాను. కానీ ఖచ్చితంగా నా ఎంబడి వస్తే మాత్రం 3 to 4 days ఉంటుంది. 1 day ట్రిప్ అయితే అస్సలు ఉండదు. నా ఎంబడి రావాలనుకునే మాత్రం మినిమం 4 days ఉండాలి. అట్లయితేనే మీరు కామెంట్ చేయండి, నేను తీసుకెళ్తాను.
ఇది ఇది మొత్తం కొండపైన అయితే ఇలా ఉంది నైట్. చెప్పాను కదా ఎక్కువ శాతం నైట్ ఉంది వీడియోస్. అసలు డేలో ఎంత 10-20% ఉంటుంది అంతే, మ్యాక్సిమం నైట్ కానీ చాలా బాగుంటుంది. శ్రీవారి వాళ్ళది ఫ్రీ బస్ ఇది స్వామివారిది. కానీ ఒక్కటైతే నేను చెప్తాను ఫ్రెండ్స్, తిరుమలలో మాత్రం స్వామివారి ఫ్రీ బస్సులు అయితే ఏపీ గవర్నమెంట్ ఇక చాలా పెట్టాలి. అస్సలు సరిపోతలే బస్సులు. చాలామంది మన సిటీ బస్సులు ఎట్లయితే కొట్లాడుతున్నారో అట్లా స్వామివారి ఫ్రీ బస్సులు అయినా బస్సులు సరిపోక చాలామంది కొట్లాడుతున్నారు. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క దూరమే ఉంటుంది కాబట్టి బస్సులు టీటీడీ కానీ గవర్నమెంట్ కానీ అసలు చాలా అంటే చాలా బస్సులు పెంచాలి. ఇది నిజమైతే మీలో ఎవరికైనా జరిగితే ఈ విషయం మీద కామెంట్ చేయండి. ఫ్రీ బస్ పెట్టాలనుకునే వాళ్ళు మాత్రం ఇంకెక్కువ పెంచాలనుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇదైతే మనం సుదర్శన్ ఫ్రెండ్స్, మనం రూమ్స్ కోసం బుక్ చేసుకోవడానికి. ఇది మనకు రిజర్వేషన్ కాంప్లెక్స్ పక్కకే ఉంటుంది ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్లో సుదర్శన్ కాంప్లెక్స్ సెల్లర్లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. కొత్తగా వచ్చేవారి కోసం చెప్తున్నాను. ఇక్కడ నుంచి మనం డౌన్లోకి దిగితే ఇందులో నుంచి మనం కిందికి వెళ్ళి లైన్ కట్టాలి. కానీ ఆ లైన్ చూసి మాత్రం అస్సలు భయపడద్దు. పొద్దున 4 to 6 మధ్యలో వెళ్తే ఖచ్చితంగా రూమ్ దొరుకుతుంది. ఇదే సిఆర్ఓ లోపల సెల్లర్లా చూడండి. ఆ లైన్స్ ఉంటాయి చూడు, ఆ లైన్స్లో లైన్ కట్టాలి. అది జస్ట్ ఒక 10 నిమిషాలు ఉంటుంది. అలా 2-3 లైన్లు ఉంటుంది. ఆ లైన్లో పబ్లిక్ని చూసి అమ్మో ఇంతమంది రా మాకు రూమ్ దొరుకుతుందా అని బలపడాల్సింది ఏం లేదు. 10 నిమిషాలు అంతే. ఒక్కసారి 100 మందిని వదులుతుంటారు. లోపల 10 కౌంటర్లు ఉంటుంది. మీ ఆధార్ కార్డ్ ఇస్తే అక్కడ మీకు చిన్న స్లిప్ ఇస్తారు, అందులో టైమింగ్ స్లాట్ ఇస్తారు. ఆ టైమింగ్ స్లాట్ తెచ్చుకొని ఇక్కడ మనం ఈ టీవీలో అనేది మనం చూసుకోవాలి. మనకు AB అని ఉంటుంది, అందులో మన సీరియల్ నెంబర్ చూసుకొని పెట్టేసుకోవాలి. వాటిలో మనకు అట్లా వస్తుంటాయి సీరియల్స్. ఇలా వెయిటింగ్ అలా చూసుకోవచ్చు. లేదంటే మినిమం అయితే 1 hour అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనం అలా తిరిగిన రావచ్చు, బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ఏదో చేసి అయితే రావచ్చు. ఆలోపు మనకు రూమ్ అలాట్మెంట్ అవుతుంది. అప్పుడు మనం రూమ్ ఎక్కడ వస్తుందో అనేది తీసుకొని పోయి ఉండొచ్చు. అయితే మేము ఇది తెలిసిన వాళ్ళకు ఓకే, తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. తప్పుగా అనుకోకండి. మీకు ఇది మంచిదే అనిపిస్తే కామెంట్ చేయండి. తిరుమల అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇది ఏంటంటే మనకు సిఆర్ఓ ఆఫీస్ పక్కకే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం సైట్ సీన్స్ కొన్నే చూసాం, ఎక్కువ వెళ్ళలే. ఇదైతే ఆకాశగంగా. ఇది చాలాసార్లు వెళ్ళాము కానీ ఈసారి అయితే కొన్ని వీడియోస్ ఎందుకు అట్లా కొన్ని తీసాము. ఎందుకు రాగానే ఇక్కడ వాటర్లు ఇదంతా చూస్తే మంచిగా అనిపించింది కాబట్టి అక్కడక్కడ చిన్న క్లిప్స్ తీశాను. ఫుల్ వీడియోస్ నా లాస్ట్ ఒక వీడియో ఉంటుంది చూడండి. అందులో మొత్తం తిరుమల కొండపైన సైట్ సీన్స్ తిరుమల ఫుల్ వీడియో ఉంటుంది, అక్కడ చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీళ్ళు మాతో తిరుమలలో కలిశారు. ఏ ఊరు? సిరిసిల్లనా? ఏం పేరు? నీ పేరు ఏం పేరు? శబరిమల పోయి తిరుపతికి. ఆకాశగంగా, పాప వినాశనం ఇవన్నీ చూస్తురా? అంత సంతోషం. 22 శబరి యాత్ర అమ్మది, 16 ఇట్లే కొనసాగించుకుంటూ పోవాలి. కాశీ యాత్ర చేసుకుంటాం మేము. మీరు కూడా కాశీకి రావాలి. మీరు అందరు మీ ఫ్యామిలీతో సహా. రవి మీ పేరు? నా పేరు సాయి. సాయి మీరందరూ కలిసి రావాలి కాశీకి. మేము కాశీలోనే ఉంటాం, కాశీ వాసులం మేము. వస్తాం. మీకు అనుగ్రహం దేవుడు ఇచ్చిండు, కంపల్సరీ రావాలి. అందరు రావాలి, ఒక్కరప్పుడు కాదు. సరే. ఇది ఫ్రెండ్స్, నేను తిరుమలలో ఒంటరిగా ఉన్నాను బాధపడుతుంటే స్వామి మరి వీరు ఒంటరిగా ఎందుకుంటావు అని చెప్పేసి నలుగురిని మాత్రం నా వెంబడి తోడిచ్చారు. వీళ్ళు కాశీవాసులు, ఉండేది మాత్రం సిరిసిల్ల. కానీ వీళ్ళు సంవత్సరంలో 10 నెలలు కాశీలోనే ఉంటారు. వీళ్ళకు చూడండి, వీళ్ళు నన్ను కాశీ రమ్మని చెప్తున్నారు. దీక్ష ఉండి మేము ఇద్దరము సదా ఎల్లకాలం కాశీలోనే ఉంటాం. కాశీ వాళ్ళు కావాలి. ఒక్కరైతే ఫలితం లేదు. ఇదంతా మీ బ్యాచ్ అంతా ఆడలేనా? ఇది నలుగురు. మా యాత్ర శుభంగా జరిగింది. తిరుమల యాత్ర, కాశీ, తిరుమల కొండ. మా సాయి కలిసిండు, అన్ని చూపెడుతుండు. చాలా సంతోషం.
ఇది ఫ్రెండ్స్ వాళ్ళు మాకు తిరుమలలో పరిచయం అయ్యారు. వీళ్ళతో మేము 2 రోజులు ఉన్నాను. అసలు ఫ్యామిలీగా కలిసిపోయారు నాతో పాటు. నన్ను ప్రేమగా చూసుకున్నారు. నేను వాళ్ళని ప్రేమగా అంతా తిప్పి వీరి కోసమే నేను అంతా మీద చూపెట్టడం జరిగింది. వారి కోసమే సర్లే బిడ్డ వెళ్దామంటే తీసుకొని వెళ్ళాను. వీళ్ళందరూ పెద్దవాళ్ళు కాబట్టి. ఇది గోపాలకృష్ణ స్వామి టెంపుల్, వేణుగోపాల స్వామి టెంపుల్. ఇక్కడనే అదిరాం బాబాతోని స్వామివారు పాచికలాడిన ప్లేస్ ఇక్కడనే. ఇది చాలా మందికి తెలుస్తుందా? తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు మీ కామెంట్ చేయండి. ఇదే ఇక్కడనే అదిరాం బాబా సమాధిగిన ఉంటుంది ఇక్కడనే. ఇక్కడ కాయిన్స్ విగ్రహానికి పెడితే కొన్ని కోరికలు తీరుతాయని చెప్పేసి కాయిన్లు అంటిస్తారు ఇక్కడ. మీకు విన వీలుంటే కాయిన్స్ అంటేయండి. ఇది స్వామివారు పాచికల్ అన్న ప్లేస్ ఇదే ఫ్రెండ్స్. ఇది అదిరాం బాబా దగ్గర స్వామివారు పాచికల్ అన్న ప్లేసు. ఇది స్వామివారి పాదాలు ఇక్కడ వచ్చి అక్కడ నుంచి ఇక్కడ ఆగి ఇలా స్వామివారి ఇది అదిరాం బాబా సమాధి. ఇది ఇక్కడ చూడండి, ఇదే అదిరాం బాబా సమాధి. ఇక్కడ పంతులు గారు మన కోరికలు ఉంటే వచ్చే వారికి దక్షిణ కడితే వారికి మనకు చేతికి ఏమైనా కంకణాలు కడతారు. అది మీ ఇష్టం ఫ్రెండ్స్, అది కట్టుకోవాలనుకుంటే కట్టుకో, స్లిప్పర్ లేదు. మీరు ఇంకా దర్శనం చేసుకోలేదు స్వామి? నేను దర్శనం చేసుకున్నా, లోపల పోయినా తీర్థం తీసుకున్నాం. అయిపోయినా ఇక పెద్దవాళ్ళు కదా మెల్లగా దర్శనం చేసుకుంటూ ఆటో పాటు వచ్చారు. ఇక ఫైనల్గా మా దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇదే మా ఫ్యామిలీ సభ్యులంతా కలిసిన ఫ్యామిలీ. వేడుకొండలు కలిపిండు. ఎవరైనా తిరుమల రావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి. వెళ్ళని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళని తీసుకెళ్తాను. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ముందుగా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎప్పుడైనా ఎవరైనా తిరుమలకు వెళ్దాం అనే వాళ్ళు రానోళ్ళు ఉంటే నాకు ఇమ్మీడియట్ కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలాగుందో మీరు కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ ఏమైనా మీ సజెషన్లు ఉన్నా కానీ నేను పాటిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ లింకల్ల సాయి ముదిరాజ్.